ఓం నమ శివాయ. ఒక్కసారి ఆ పరమశివుని తలుచుకొని ఇక్కడ ఉన్న ఈ 4 నంబర్లో ఒక్క నెంబర్నైతే చూస్ చేసుకోండి. ఇక మీపై ఏ శక్తి ఉంది, అలానే మీరు అతి త్వరలో ఏ శుభవార్త వినబోతున్నారు, అలానే ఏ వ్యక్తి మీ వైపు త్వరగా అడుగు వేయబోతున్నారో, ఇలా ప్రతి ఒక్కటి కూడా స్వయంగా మనం ఈరోజైతే తెలుసుకుందామండి. ఇక్కడ మీకు ఈరోజు 4 నెంబర్లు అయితే కనిపిస్తున్నాయి కదా, 1 2 3 4. ఈ 4గిటిలో మీకు ఏదైతే లక్కీ నెంబర్గా అనిపిస్తుందో, ఏదైతే మీకు అట్రాక్టివ్గా అనిపిస్తుందో ఆ నెంబర్ని అయితే చూస్ చేసుకోండి. ఇక మీ జీవితంలో రాబోయే సమయం ఏంటి, మంచి వార్తలు ఏం రాబోతున్నాయి, ఇలా ప్రతిదీ కూడా మనం తెలుసుకుందాం. అలానే ఏ శక్తి ఆశీర్వాదం మీపై ఉంది, ఇలా ప్రతి ఒక్క విషయం ఒక్కొక్కటిగా అన్నీ కూడా మనమైతే తెలుసుకుందామండి. ఇక లేట్ చేయకుండా ఒక్కసారి ఓం నమ శివాయ అని తలుచుకొని ఈ 4గిటిలో ఒక నెంబర్ని అయితే చూస్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ తర్వాత మీరు ఏదైతే కోరుకోవాలనుకుంటున్నారో, ఏ శుభవార్త అయితే మీరు వినాలి అనుకుంటున్నారో అది ఒక్కసారిగా మనస్ఫూర్తిగా తలుచుకొని ఆ శివయ్యకు సమర్పించుకొని, శివయ్యకు మీ నెంబర్ ఏంటో చెప్పుకొని, మీ సమస్య ఏంటో చెప్పుకొని, ఏ శుభవార్త వినాలనుకుంటున్నారో చెప్పుకోండి. ఇక రాబోయే సమయం మీ జీవితంలో ఎలా ఉండబోతుందో అన్నీ కూడా తెలుసుకుందాం. అలానే ఏ దేవుళ్ళ ఆశీర్వాదం మీపై ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది మీకు తెలిసి ఉండొచ్చు లేదా తెలియకపోవచ్చు, కాబట్టి జాగ్రత్తగా చివరి వరకు వినండి. ఇది ఎప్పుడు కూడా పాజిటివ్గా అయితే తీసుకోవాలండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. ఓం నమ శివాయ అనుకుని 4 నెంబర్లను అయితే ఒక నెంబర్ అయితే చూస్ చేసుకోండి. ఇక మీకు ఏం జరగబోతుందో తెలుసుకుందాం. ఇక మొదటి నెంబర్, ఈ మొదటి నెంబర్ తాకిన వాళ్ళకి ఎవరి చెయ్యి మీపై ఆశీర్వాదంగా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ నెంబర్ తాకిన వాళ్ళకి మా కాళీ ఆశీర్వాదం మీపై ఉంది, కాబట్టి జై మా కాళీ అని కామెంట్లో అయితే మీరు ఖచ్చితంగా చేయండి. అలానే మీరు గతంలో ఒక వీడియోని వినుండొచ్చు, ఒక వారం లేదా 2 వారాల క్రితం లేదా నెల క్రితం మీరు వినుండొచ్చు. మీరు మళ్ళీ ఒక శుభవార్తను వినాలని ఆశపడుతూ ఉన్నారు కదా, అలానే మీరు కోరుకుంటున్న ఒక చక్కటి శుభవార్తను కూడా మీకు అందిస్తూ ఉన్నారు. ఆ విశ్వం మీకు ఎప్పుడూ కూడా తోడుగా ఉండబోతుంది. అలానే మా కాళిని మీకు ఎప్పుడూ తోడుగా ఉంటుంది. సంతోషంగా ఉండండి. మీపై మా కాళి ఆశీర్వాదం పూర్తిగా ఉంది. కాబట్టి ఇక మీరు ఏమాత్రం కూడా దిగులు పడాల్సిన అవసరం లేదు. ఏ పనైనా సరే ధైర్యంగా చేసుకోండి. ఎప్పుడైనా సరే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీకు ఎప్పుడూ కూడా ఎవ్వరూ తోడుగా లేరు అని అనుకోవద్దు. మీకు ఆపద అనిపిస్తే అది పెద్దదిగా భావించొద్దు. మీ మనసులో ఇలాంటి ఆలోచనలు అస్సలు రానివ్వకండి. మీకు ఎవరూ లేరు అని భ్రమపడొద్దు. ఎందుకంటే మహాకాళి ఎప్పుడూ కూడా మీతో ఉంది. అలానే మీ నోటితో ఎవరి గురించి అయినా సరే, మీరు ఎవరిపైనైనా సరే కోపంగా ఉన్నా లేదా చెడు మాట అనిపించినా సరే ఏమీ మాట్లాడొద్దు, మౌనంగా ఉండండి. ఎందుకంటే ఆ మాట నిజం కావడానికి ఆలస్యం కాదు. కాబట్టి ఆలోచించి మీ మాటలను ఉపయోగించండి. మహాకాళి ఆశీర్వాదం ఉంది కదా. సహజంగానే మీరు కష్టంలో ఉన్నప్పుడు, ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు, లేదా వారి వల్ల మీ జీవితంలో బాధ ఉంది అనిపిస్తే, ఈ బాధలో ఏదైనా చెడు మాట అన్నారనుకోండి, ఆ మాట తర్వాత మీకు పశ్చాత్తాపం కలిగిస్తే, ఎందుకు ఇలా అన్నాను అని అనిపిస్తే ఆ మాట నిజమవుతుంది. రాసి పెట్టుకోండి, మీపై పూర్తిగా మహాకాళి ఆశీర్వాదం ఉంటే ఈ విషయం ఖచ్చితంగా నిజమవుతుంది. ఇక అలానే మీ జీవితంలో రాబోయే సమయం ఎలా ఉంటుందంటే, రానున్న సమయంలో మీ జీవితంలో జరుగుతున్న కొన్ని విషయాలు మీ చేతుల్లో ఉంటాయి, కొన్ని విషయాలు మన చేతుల్లో ఉండవు. మనం చాలా కష్టపడతాం. ఇంతలా గొడ్డులా కష్టపడుతున్నా సరే మనకి ఫలితం అనేది కూడా రావాలని ఆశపడతాం. కానీ కొన్ని సందర్భాల్లో ఫలితాలు నిర్దిష్ట సమయంలోనే వస్తాయి. దైవిక సమయం అని మనం అంటాం కదా, ఆ సమయం కోసం కాస్త ఎదురు చూడండి. బాధపడకండి. మీ కష్టంలో ఏదైనా లోపం ఉందని అనుకోవద్దు. మీరు ఎంతో కష్టపడ్డారు. ఇక మీ కష్టానికి తగ్గ ఫలితం అనేది వస్తుంది. కానీ ఒక సమయంలో వస్తుంది. ఆ సమయం వరకు ఖచ్చితంగా ఎదురు చూడాల్సిందే. రాబోయే సమయం మీ నుండి మరింత కష్టాన్ని డిమాండ్ చేస్తుంది. ఇంకా మిమ్మల్ని కష్టపడమని మీకు చెబుతూ ఉంటుంది. ఇప్పటి వరకు మీరు ఎంత కష్టపడ్డారో అంతే కష్టం ఇంకా చేస్తూ ముందుకు వెళ్ళండి. ఫలితం కోసం ఎదురు చూడొద్దు. ఆ మహాకాళికి అప్పగించండి. అందరికీ తెలుసు కదా, కర్మ
చేస్తూ పో, ఫలితం ఆశించుకో అని చెబుతారు. కాబట్టి ఇప్పటికీ మీ జీవితంలో మీ యొక్క విషయాన్ని రాసి పెట్టుకోండి. మీరు ఎదురు చూస్తున్న దానికి సమయం పడుతుందని అనిపిస్తే వారం లేదా 2 వారాలు కాదు, నెలలు పట్టవచ్చు. మీరు కోరుకున్న ఫలితం రావడానికి నెలలు కూడా పడుతుంది. ఎప్పుడూ మీ మనసులో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కష్టపడు కానీ ఫలితం ఆశించకు. మీ చేతిలో ఉన్నది కేవలం కర్మ మాత్రమే. ఇది గుర్తుపెట్టుకో. రాబోయే సమయం మీకు మీ ఆశల ప్రకారం సంతోషాలను తీసుకురాదని, కానీ మీరు చేసిన కష్టానికి తగ్గ సంతోషం అనేది తప్పకుండా వస్తుంది. కాకపోతే కాస్త ఓపికగా ఉండండి. మనం ఒక్కొక్కటిగా ఒక్కో పిగ్గీ బ్యాంక్లో కొంత డబ్బు వేస్తూ ఉంటాం. ఒక్కొక్కటిగా ఎవరికైనా ఈ విషయం తెలుసు. 2 లేదా 3 రోజుల్లో అది నిండిపోదు. దాన్ని నింపడానికి సమయం పడుతుంది. ఉదాహరణకు మీ చుట్టూ ఉన్న వాటిని చూస్తే మీకు అర్థం చేసుకుంటే మీరు ఏం చేయాలో తెలుస్తుంది. ఒక విత్తనాన్ని నేలలో వేస్తాం, నీరు పోస్తాం. మనం ఆశించవచ్చు, నేను దీనికి మంచి ఎరువు వేశాను, సూర్యరశ్మి వస్తుంది, నీళ్లు పోస్తున్నాను, కలుపు తీస్తున్నాను, పనిచేస్తున్నాను, అయినా ఇది పెరగడానికి ఇంత సమయం ఎందుకు పడుతుంది? దానికి కూడా ఒక సమయం ఉంది. నెలలు పడతాయి, సంవత్సరాలు పడతాయి. ఆ తర్వాత ఒక మొక్క తయారవుతుంది. ఆ తర్వాత మీకు పండ్లు, పూలు లభిస్తాయి. అలానే మీ జీవితాన్ని అర్థం చేసుకోండి. బాధపడద్దు. మీ జీవితం బాగుంది, కానీ ఇప్పుడు మీ ఆశల ప్రకారం ఫలితాలు రావడానికి కాస్త సమయం పడుతుంది. మంచి ఫలితాలు రావని నేను చెప్పడం లేదు, వస్తాయి. ₹1,00,000 కోసం కష్టపడుతున్నారనుకోండి, అవి మీకు లభిస్తాయి. కానీ అవి ఒక సమయంలోనే వస్తాయని గుర్తుపెట్టుకోవాలి. వెంటనే ఏది కూడా రాదు కదా. మీరు పని మొదలుపెట్టిన వెంటనే ఆ పని పూర్తిని చేయలేరు కదా. దానికంటూ కాస్త సమయం పడుతుంది కదా. కాబట్టి కాసేపు ఎదురు చూడండి, అన్నీ మీ సొంతమవుతాయి. సో ఇది అండి మొదటి నంబర్ తాకిన వాళ్ళకి. ఇక 2వ నంబర్ తాకిన వాళ్ళకి ఏ శక్తి యొక్క ఆశీర్వాదం ఉందో, మీ జీవితంలో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలానే రాబోయే సమయం ఎలా ఉంటుందో, ఏ మంచి వార్తలు మీకు లభించబోతున్నాయో, ఇలా అన్నీ కూడా స్పష్టంగా మనం తెలుసుకుందామండి. ఇక మీరు ఏమాత్రం కూడా భయపడాల్సిన అవసరం లేదు. మీపై ఏ శక్తి ఆశీర్వాదం ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీపై స్వయంగా ఆ పరమశివుని ఆశీర్వాదం ఉంది. జీవితంలో చాలా సంఘర్షణ ఉంటుంది. మీ ఒంటరితనం ఉంటుంది. సొంత వాళ్ళు పరాయి వాళ్ళు అవుతారు. బాధ ఉన్నప్పుడు మీతో ఎవ్వరూ ఉండరు. ఒక్కసారిగా అలాంటి సమయం మీ జీవితంలో వస్తుంది. అది మీరు చూసుండొచ్చు. ఒక చోట కూర్చున్నప్పుడు మీ చుట్టూ ఎవ్వరూ లేరు. మీ సొంత నీడ కూడా మిమ్మల్ని విడిచి వెళ్తుంది. అలాంటి సందర్భం కూడా వచ్చింది. అప్పుడు బాధ కూడా ఎక్కువ. భయపడద్దు. మీరు ఆ పరమశివుని భక్తులు. మీ బాధలన్నిటినీ కూడా ఆ పరమశివుడే తీసుకుంటారు. అన్నీ ఆయనకు చెప్పుకోండి చాలు, అన్నీ మారుతాయి. ఆ పరమశివుడు మిమ్మల్ని చూశాడు. మీ కష్టాల్ని, బాధల్ని కూడా విన్నారు. అర్థం చేసుకుని మీ జీవితాన్ని మార్చబోతున్నారు. ఆ పరమశివుని స్వరూపాన్ని, దివ్య రూపాన్ని మీరు చూసినట్లయితే జీవితం ఖచ్చితంగా మారుతుంది. ఇక మీ జీవితంలో ఉన్న బాధ, దుఃఖం, మీరు ఎవరి భక్తిలో మునిగిపోయారో అన్నది కాకుండా అవన్నీ కూడా వదిలేసి సంతోషంగా ముందుకు వెళ్ళండి. పరమశివుడు ఖచ్చితంగా మీ జీవితాన్ని మారుస్తారు. మీ కష్టాల నుంచి మిమ్మల్ని బయటపడేస్తారు. ఎలాంటి ప్రభావం, ఏ దుష్టశక్తి కూడా మీపై రాకుండా ఆ పరమశివుడు మిమ్మల్ని ఒక చంటి పాపలా కాపాడుకుంటూ ఉంటారు. జీవితంలో ఒక్క విషయాన్ని మాత్రం అర్థం చేసుకోండి. ఇతరులు మీతో ఏం చెబితే ఆ ప్రకారం పనిచేయొద్దు. మీ హృదయం మీతో ఏం చెబుతుందో అది చేయండి. మీ ఆత్మ మీతో ఏం మాట్లాడుతుందో అదే ఆ పరమశివుని మాటగా భావించండి. మీ హృదయం మీతో ఏం చెబితే దాన్నే అనుసరించండి. దానికోసంగా మీరు ఏం చేయాల్సి వచ్చినా సరే మీరు ఏమాత్రం కూడా భయపడద్దు, వెనకడుగు వేయద్దు. మీపై ఆ పరమశివుని పూర్తి ఆశీర్వాదం, అనుగ్రహం ఉంది. మీ తలపై ఆ శివుని ఆశీర్వాదం ఉంది. ఆ పరమశివుడు మీతోనే, మీ హృదయంలోనే ఉన్నారు. మీ ఆత్మ మీతో ఏదో చెబుతోంది. అది ఆ పరమశివుని మాటగా భావించండి. ఇక మీరు ఏం చేసినా సరే ఓం నమ శివాయ అని చెప్పి చేసుకోండి. మీ పని అంతా కూడా సఫలమవుతుంది. మీ జీవితంలో సంఘర్షణ చాలా ఉంటుంది. మీరు ఈ విషయాన్ని కూడా చూశారు కదా.
ఎందుకు నా జీవితంలో ఇన్ని కష్టాలు అని అనుకుంటూ ఉన్నారు. ఇక మీ చెడు అలవాట్లను పూర్తిగా వదిలేయండి. ఏదైనా చెడు సాంగత్యంలో ఉన్నారనుకోండి, వాటన్నిటిని కూడా వీలైనంత త్వరగా వాటి నుంచి దూరంగా వెళ్ళిపోండి. ఎందుకంటే మీరు ఈ పని వదిలేస్తే అప్పుడే మీ జీవితం అనేది మారుతుంది. కాబట్టి మీరు కోరుకున్న మంచి జీవితం ఆ పరమశివుడు మీకు అందిస్తాడు. కాబట్టి అది వదిలేసిన కొన్ని నెలల్లోనే ఖచ్చితంగా మీ జీవితంలో ఒక మార్పు అనేది ఉంటుంది. కొన్ని మంచి విషయాలు జరుగుతాయి. అవన్నీ మీరు తెలుసుకోకపోతే జీవితాంతం బాధపడుతూనే ఉండాల్సి వస్తుందని గుర్తుపెట్టుకోండి. అలానే మీలో ఏదైనా సరే తప్పుడు అలవాట్లు ఉన్నా సరే దాన్ని సరిదిద్దుకోండి. ఇక శుభవార్త ఏంటో తెలుసుకుందామా? రానున్న సమయంలో నువ్వు రాజాలా ఉంటావు. రాజు అనే పేరును ఇక్కడ ఎందుకు ఉపయోగిస్తున్నారంటే, మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నా, సంఘర్షిస్తున్నా, బాధపడుతున్నా ఆ విషయం మీకు లభించబోతుంది. ఇప్పుడు మీకు అనిపించవచ్చు బహుశా ఆ విషయం మీకోసం కాదు అని. కానీ అది మీదే. రానున్న సమయంలో మీ పని జరిగిపోతుంది. మీ పని ఆగిపోయింది ఏదైనా ఉంటే అది సవ్యంగా జరుగుతుంది. మీరు బాధపడాల్సిన అవసరం లేదు. సంతోషంగా ముందుకు వెళ్ళండి. 15-20 రోజుల్లో మీరే మార్పు చూస్తారు. ఒక నెల రోజుల వరకు మీ జీవితంలో ఖచ్చితంగా మార్పు అనేది వచ్చే తీరుతుంది. ఇది చాలా సానుకూల మార్పు. అలానే మీ కెరియర్లో మీరు ఏదైనా ప్రాజెక్ట్పై పనిచేస్తున్నారు, లేదా ఏదైనా ఉద్యోగం కోసం మీరు ఎదురు చూస్తూ ఉన్నారా? ఏదైనా విషయం కోసం బాధపడుతూ ఇది జరగాలని ఆశపడుతూ అనుకుంటున్నారా? అది ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడు చాలామంది అనుకుంటూ ఉంటారు, బహుశా జీవితంలో ఏం చేయకుండా ఉండొచ్చు, ఎలాంటి పథకం లేదు, ఏ పని లేదు, అసలు ఏమీ లేదు, కేవలం సమయాన్ని గడపడం. ఒకవేళ మీ వయసు ఇంకా అంతగా లేకపోతే, ఎక్కువ ఆలోచించకపోతే ఇప్పుడు చెబుతారు, ఎన్ని రోజులు గడిచిపోయాయి, ఇలా జరుగుతుందని అలా జరుగుతుందని చెప్పారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఆ పరమశివుడు మీ జీవితంలో ఒక మంచి రోజును తీసుకొచ్చేశారు. మీరు కోరుకున్న మంచి మంచి వార్తలన్నీ కూడా మీకు చేరువు కాబోతున్నాయి. మీరు అతి త్వరలోనే ఒక చక్కటి శుభవార్తను కూడా మీరు వినబోతున్నారు. కాబట్టి ఆ పరమశివుడిపై ఆనందంతో, ఆ పరమశివుడిపై నమ్మకంతో, భక్తి శ్రద్ధలతో ఉండండి. మీరు చేస్తున్న పని ఏదైనా సరే సవ్యంగా జరిగిపోతుంది. మీరు కోరుకున్నది ఏదైనా సరే మీ సొంతం అవుతుంది. మీ వాకిట ముందు నిలబడుతుంది. ఆ పరమశివుని ఆశీర్వాదం, అనుగ్రహం కలిగింది అంటే ఇక ఏ మాత్రం కూడా మీరు వెనక్కి వెళ్లాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ముందుకు వెళ్ళిపోవచ్చు. సో ఇది అండి, 2వ నెంబర్ తాకిన వాళ్ళకైతే ఇది మీ అందరికీ కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇక అలానే లేట్ చేయకుండా 3వ నెంబర్, ఈ 3వ నెంబర్ తాకిన వాళ్ళకి ఏ శక్తి ఆశీర్వాదం మీకు ఉందో, ఎలాంటి శుభవార్త వినబోతున్నారో మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఈ 3వ నెంబర్ తాకిన వాళ్ళకి స్వయంగా ఆ హనుమంతుడి యొక్క పూర్తి ఆశీర్వాదం అయితే మీకు పుష్కలంగా ఉంది. మీరు ఏం చేసినా, ఎక్కడికి వెళ్ళినా సరే ఆ అంజనీపుత్రుడు మీతోనే ఉంటారు. అసలు మీరు భయపడాల్సిన అవసరం లేదు. హనుమాన్ ఎప్పుడూ కూడా మీతోనే ఉన్నారు. మీకు కొన్నిసార్లు భయం వేస్తుంది, కొన్నిసార్లు చీకట్లకు భయపడతారు, రాత్రి ఎక్కడికైనా బయటకు వెళ్ళడానికి భయపడతారు. ఇక ఎప్పుడు కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడికి ఎప్పుడు వెళ్తున్నా సరే ఆ హనుమాన్ది ఫోటో కానీ ఏదైనా సరే మీతో పాటు ఉంచుకోండి. ఆ లాకెట్ని కానీ ఏదైనా మీతో ఉంచుకుంటే మీకు కొండంత ధైర్యం వస్తుంది. మీ చుట్టూ ఎప్పుడూ కూడా హనుమాన్ యొక్క ఫోటోల్ని ఉంచుకుంటే ఆయన పూర్తి ఆశీర్వాదం, ఆయన మీతోనే ఉన్నట్లు మీకు ధైర్యంగా ఉంటుంది. ఇక మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఆయన ఆశీర్వాదం మీకు పుష్కలంగా ఉంది కదా. కాబట్టి ఏమాత్రం కూడా మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నేను ఎక్కడికి వెళ్ళొచ్చాను, అక్కడికి వెళ్ళొచ్చాను, ఏదైనా జరిగిపోతుందేమో అని మీరు భయపడాల్సిన అవసరం లేదు. అది జరిగిపోతుందేమో, నేను అది తిన్నాను కదా, ఇది తిన్నాను, అక్కడికి వెళ్ళాను అని చెప్పి కంగారు పడకు. అసలు ఈ రోజుల్లో ప్రజలు ఈ విషయంతో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎవరైనా నాకు కలిపి ఏదైనా ఇచ్చేశారేమో, నా మీద ఏదైనా చెడు పనులు చేసేశారేమో, ఇలాంటివి ఈ రోజుల్లో చాలా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ భ్రమలన్నిటినీ కూడా మీ మనసు నుండి తీసేయండి. ఎందుకంటే ఆ హనుమంతుడి ఆశీర్వాదం మీకుంది. ఈ చిన్న చిన్న విషయాలు ఏమీ కూడా మీకు హాని చేయలేవు.
మీరు ఏమాత్రం కూడా బాధపడాల్సిన అవసరం లేదు. కొంతమంది తమ ఫోటోలపై ఒక చిహ్నం ఉంచుతారు, అంటే నజర్ నుండి తప్పించుకోవడానికి. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా చేయాల్సిన అవసరం లేదు. మీ శక్తి అంత బలహీనం కాదు. చిన్న చిన్న విషయాలు మీకు ఏమీ చేయలేవు. ఈ రోజుల్లో ఇవి కామన్ అయిపోయాయి, కానీ మీరు పట్టించుకోకండి. ఆ హనుమంతుడి ఆశీర్వాదం మీకు ఉంటే ఆ శ్రీరాముని ఆశీర్వాదం కూడా మీకు పుష్కలంగా ఉంటుంది. హనుమంతుడు అన్నిటినీ కూడా దూరం చేసేస్తారు. మీ సంతోషాలను మీకు దగ్గర చేస్తారు. మీ మంచి కర్మలకు మీరు ఏమాత్రం కూడా భయపడాల్సిన అవసరం లేదు. భయం కలిగినప్పుడు హనుమాన్ నామాన్ని చెప్పుకొని మీరు ఏ పనైనా సరే చేయండి. ఎక్కడికైనా సరే ధైర్యంగా వెళ్ళండి. ఆ పనిలో తప్పకుండా మీరు విజయాన్ని సాధించే తీరుతారు. ఇక మీకు ఎలాంటి శుభవార్త రాబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందామా? చాలా విషయాలు మీరు అర్థం చేసుకోవాల్సినవి ఉన్నాయి. మీరు చాలా మంచి వ్యక్తి అయి ఉంటారు. కానీ ఒక విషయం ఉంది. మీరు ఎంత మంచి వ్యక్తి అయినా సరే ఒక విషయం ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి. మీరు కూడా మనిషే కదా. మనిషి మనిషిగానే కదా ఉంటాడు, దేవుడు కాలేరు కదా. మీరు మీ స్వభావాన్ని మార్చలేరు. మీరు ఎంత మంచివారైనా సరే దేవుడు కాలేరు. ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నాను అంటే, మీరు చాలా చెడ్డ వ్యక్తులని, మంచి వ్యక్తులు కానీ, మీరు చెడ్డ వ్యక్తులని నేను అనడం లేదు, కానీ మంచిగా ఉండే వాళ్ళకి ఈ రోజుల్లో కష్టాలు ఎక్కువ. కాబట్టి జాగ్రత్త. కొంచెం తెలివిగా ఉంటే జీవితం బాగుంటుంది. అలా కాకుండా అయోమయంలో తికమకగా ఉన్నావు అంటే నిన్ను తొక్కేయడానికి నీ చుట్టూ చాలామంది ఉంటారు అని తెలుసుకో. దానివల్లే నీ ఆనందం చెడిపోతుంది. నువ్వు హద్దు మీరి కనుక ఇతరులకి నువ్వు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చావు అంటే జీవితం మారిపోతుంది. జాగ్రత్త. ఇక నీకు రానున్న సమయంలో నువ్వు ఆలోచిస్తున్న పని సవ్యంగా జరుగుతుంది. కానీ ఆ పనిలో ఒక అడ్డంకి వస్తుంది. అది ఎందుకు వస్తుంది? మనసుని చాలా స్వచ్ఛంగా ఉంచుకో. నువ్వు ఏదైనా మంచి పని చేయబోతున్నప్పుడు, నీ కోసం మంచి ఆలోచిస్తున్నప్పుడు ఎదుటి వారి కోసం కూడా మంచి ఆలోచించు. ఎప్పుడు ఏ పనిలో కూడా చెడుని తలపెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అసలు మీరు అలాంటి వ్యక్తి కాదు కూడా. మీరు అలా ఎందుకు అవ్వాలనుకుంటున్నారు? ఏదో మూడో వ్యక్తి మాటలు విని మీరు అలా అయిపోతూ ఉన్నారు. కాబట్టి అందుకే గుర్తుపెట్టుకోండి, ఇతరుల విషయాలు ఏవి కూడా మీరు పట్టించుకోవద్దు. ఇతరులు ఏదైనా సలహా ఇచ్చినా మీకంటూ సొంత ఆలోచనలు ఉన్నాయి కదా, అందరి మాటలు వినండి, కానీ మీ మనసు చెప్పిందే చేయండి. అప్పుడే జీవితం మారుతుంది కదా. మీతో చెడు చేసిన వ్యక్తి గురించి ఆలోచించకండి. ఎందుకంటే ఆ హనుమంతుడే అన్నీ చూసుకుంటారు. మనకి ఎవరో చెడు చేశారు కదా, నేను కూడా వాళ్ళకి చెడు చేస్తాను అని మూర్ఖంగా ఎప్పుడూ కూడా ఆలోచించద్దు. అన్నిటినీ ఆ భగవంతుడికి అప్పగించండి. అన్నీ కూడా సవ్యంగా ఆయనే చూసుకుంటారు. దేవుడి ఆశీర్వాదం మాత్రమే మనకి ఉంటే చాలు, ఇక మొత్తం కూడా మనకి జరిగిపోతాయి. ఇక భయపడాల్సిన అవసరం లేదు, కంగారు పడాల్సిన అవసరం అంతకన్నా లేదు. కాబట్టి ధైర్యంగా ముందుకు వెళ్ళండి. ఆ హనుమంతుడే అన్నీ కూడా మీకు దారి చూపుతారు. సో ఇది అండి 3వ నెంబర్ తాకిన వాళ్ళకి. ఇక చివరిగా 4వ నెంబర్ తాకిన వాళ్ళకి ఏ శక్తి ఆశీర్వాదం ఉంది, అలానే మీరు ఎలాంటి శుభవార్త వినబోతున్నారో స్వయంగా ఇప్పుడు మనం తెలుసుకుందామా? మీపై లక్ష్మీదేవి యొక్క పూర్తి ఆశీర్వాదం ఉంది. కాబట్టి ఇక మీరు జీవితంలో ఎంతో సంపదను సాధిస్తారు, ఆస్తిని పొందుతారు. ఆ ఆస్తి కూడా మీతోనే ఉంటుంది. ఆ లక్ష్మీదేవి మీకోసంగా ఏర్పాటు చేయబోతుంది. ఇక రాబోయే తరాలు కూడా ఆ డబ్బు సాయంతోనే జీవితంలో ముందుకు వెళ్తారు. అలానే ఎంతోమందికి కూడా సాయం చేయబోతున్నారు. ఇప్పుడు మీరు ఒక్క రూపాయి కూడా చేతిలో లేని పరిస్థితిలో ఉండొచ్చు, కానీ దిగులు పడద్దు. లక్ష్మీదేవి అనుగ్రహం, ఆశీర్వాదం మీకు కలగబోతుంది. అతి త్వరలోనే మీ జీవితంలో మార్పు వస్తుంది. మీకు ధనం అనేది సొంతం అవబోతుంది. ఏమాత్రం కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మీకు ఆ కోరుకున్నట్టుగా ఆస్తిపాస్తులు రాబోతున్నాయి. భూమి ఉంటుంది, మీకంటూ సొంత ఇల్లు, సంపద, డబ్బు, బంగారు అన్నీ ఉంటాయి. అలానే గుర్తుపెట్టుకోండి, సంపదతో పాటు కాస్త గర్వం కూడా మీకు వచ్చేస్తుంది. కాబట్టి నిదానంగా ఆ గర్వాన్ని తగ్గించుకుంటూ వెళ్ళండి. ఎందుకంటే గర్వం ఒక్కటే ఉంటే చాలు, అన్నీ నాశనం అయిపోతాయి. ఇప్పుడు మీకు లక్ష్మీదేవి ఆశీర్వాదంతో అన్నీ లభించాయి కదా అని గర్వాన్ని నెత్తినెక్కించుకుంటే అమ్మ ఏదో ఒక రోజు మీ ఇంటి నుండి వెళ్ళిపోతుందని గుర్తుపెట్టుకో. మనిషికి అతిపెద్ద శత్రువు దురాశ. దురాశ నుండి అన్నీ వస్తాయి.
కాబట్టి నీ సంపద ఆస్తి పెరిగే కొద్దీ మనసులో దురాశ వస్తుంది. ఇంకా పెంచాలి, ఏదో చేయాలి అని నీకు అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ దురాశను నువ్వు ముందు పక్కన పెట్టు. దురాశ నుండి అన్నీ జన్మిస్తాయి. దురాశ నుండే ప్రతి విషయం కూడా జన్మిస్తుంది. దురాశ నుండే గర్వం వస్తుంది. దురాశ నుండే నీకు కష్టాలు కూడా వస్తాయని తెలుసుకో. బాధ కూడా దాని నుండే వస్తుంది. కాబట్టి నువ్వు ముందు నీ దురాశని, గర్వాన్ని పక్కన పెట్టు. ఇక నీకు రానున్న రోజుల్లో ఎలాంటి శుభవార్తలు వినబోతున్నావో తెలుసా? రాబోయే సమయంలో మీ పని, అంటే నువ్వు చేస్తున్న పని, ఇప్పటి వరకు నువ్వు చేస్తున్న పనిలో ఎన్నో అడ్డంకులు వచ్చాయి కదా, ఇక అవన్నీ కూడా సవ్యంగా జరిగిపోబోతున్నాయి. ఆ అడ్డంకులన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. ఇక నువ్వు ఎవ్వరి వల్ల కూడా కష్టాల్లో, సమస్యల్లో చిక్కుకోలేవు. సంతోషంగా ఉండు. నువ్వు వెళ్ళే దారి అంతా చాలా శుభ్రంగా ఉంది. ఒక్క చిన్న గడ్డి కానీ, రాయి కానీ ఏది నీకు అడ్డు రాదు. ఈ విషయాన్ని నువ్వు అర్థం చేసుకో. ఇక నువ్వు నిశ్చింతగా నీ పని నువ్వు న్యాయంగా చెయ్యి, నీతితో చెయ్యి చాలు. లక్ష్మీదేవి ఆశీర్వాదం నీకు ఉంది కదా, అమ్మవారే నీతో ఉన్నారు. ఇక నువ్వు ధైర్యంగా ఉండు. నీ పని చెడగొట్టడానికి, నిన్ను అడ్డుకోవడానికి ఎంతమంది వచ్చినా సరే అవి ఏవి కూడా ఫలించవు. నువ్వు కోరుకున్నంత సంపద నీ సొంతమవుతుంది. లక్ష్మీ ఆశీర్వాదం మీకు ఉంది కదా, అమ్మవారు మీతోనే ఉంటారు. ఎవరికి ఏ పనిలో అడ్డంకులు సృష్టించే ధైర్యం ఎవ్వరూ నీపై చేయలేరు. నీ పని, వ్యాపారం అంతా మంచి జరుగుతుంది. నువ్వు కూడా సంతోషంగా ఉంటావు. కానీ గుర్తుపెట్టుకో, మనసులో దురాశ, చెడు ఆచరణ, చెడు సాంగత్యం, చెడు అలవాట్లు ఇవన్నీ నువ్వు వదిలేయాలి. మీరు మీ జీవితంలో శాశ్వతంగా సంతోషాలు ఉండాలని కోరుకుంటే మాత్రం ముందు వీటిని పక్కన పెట్టేసండి. అప్పుడే మీకు మంచి జరుగుతుంది. లేదంటే ఎవరో ఏదో చేశారు కదా, నేను కూడా వాళ్ళకి అదే చేయాలి అని చెప్పి ఇలా ఎప్పుడూ కూడా ఒకరిని తక్కువ చేసి చూడడం కానీ, లేదా ఒకరిని బాధ పెట్టాలి అని కానీ ఎప్పుడూ అనుకోవద్దు. అమ్మవారి పూర్తి ఆశీర్వాదం, ఆ దేవతల ఆశీర్వాదం మనకి ఉన్నప్పుడు ఒకరి గురించి మనకి ఎందుకు చెప్పండి, ఒకరి గురించి మనం ఎందుకు ఆలోచించడం చెప్పండి. కాబట్టి మీరే నిర్ణయించుకోండి. ఒకరి గురించి ఆలోచిస్తూ వెనకడుగు వేస్తారా, లేదా మీపై మీరు కంట్రోల్ చేసుకుంటూ, మిమ్మల్ని మీరు తలుచుకుంటూ ముందుకు వెళ్తారా అన్నది మీరే నిర్ణయించుకోవాలి. కాబట్టి లక్ష్మీదేవి ఆశీర్వాదం మీకు ఉంది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. సంతోషంగా ముందుకు వెళ్ళిపోండి. ఖచ్చితంగా అమ్మవారు మీ జీవితంలో ఒక మంచి సంతోషకరమైన వాతావరణాన్ని ఏర్పరుస్తారు. సో ఇది అండి ఈ 4వ నెంబర్ తాకిన వాళ్ళకి. విన్నారు కదండి, 1, 2, 3, 4 ఈ 4 నెంబర్లు తాకిన వారికి ఏ శక్తి యొక్క ఆశీర్వాదం ఉంది, అలానే మీరు రానున్న రోజుల్లో ఎలాంటి శుభవార్త వినబోతున్నారో కూడా తెలుసుకున్నాం కదా. మరి వీటిలో మీరు ఏ నెంబర్ చూస్ చేసుకున్నారు, 1, 2, 3, 4 వీటిలో ఏ నెంబర్ చూస్ చేసుకున్నారు, అలానే ఏ దేవతల ఆశీర్వాదం మీకు కలిగిందో నాకు కామెంట్లు అయితే షేర్ చేసుకోండి. అలానే ఓం నమ శివాయ, హరహర మహాదేవ అని కూడా నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ, శివాయ నమః.